అందరికీ నమస్కారం. ఈ రోజు భక్తి మార్గంలో భాగంగా మనం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగదేవత ఆలయానికి అయితే వచ్చేసాము. ఇది మనకి బొల్లారం దగ్గరలో ఏఓసి ప్రాంగణంలో మనకి లోపలికి వస్తే కొంచెం కనిపిస్తుంది. సో ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు దేవాలయం చుట్టూ గాని ఇక్కడ ప్రాంగణంలో గాని ఎక్కడ చూసుకున్నా మనకి నాగ ప్రతిష్టలే కనిపిస్తాయి. అంటే ఆ నాగ సర్పాలు గాని నాగశిలలు గాని ఇవన్నీ కూడా మనకి ఆలయంలో కనిపిస్తాయి అనేది ఒక ప్రత్యేకత. అంటే ఎక్కడైనా సరే మామూలుగా నాగదేవత ఆలయం అంటే మనం చిన్న ఆలయం అలాంటివి చూసి ఉంటాం. కానీ ఇక్కడ భారీ స్థాయిలో చాలా పెద్ద ఆలయం ఉంటుంది. అలాగే ఇది కొన్ని వందల చరిత్ర కలిగిన ఆలయం. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే మనం గుడి చుట్టుపక్కల గుడి బయట గాని లోపల గాని ఎక్కడ చూసుకున్నా సరే మనకి నాగ ప్రతిష్టలు కనిపిస్తాయి అనేది ఇక్కడ విశేషం. సో ఇలా ఈ గుడికి చరిత్ర ఎలా వచ్చింది అని అంటే, మనకి జయలక్ష్మి అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అమ్మవారికి ముందు నుంచే తనకి నాగదేవత అంటే ఎంతో అభిమానం. అంటే ఎవరైనా సరే చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు మనం ఏవైనా చూస్తే భయపడతారు. కానీ తాను సర్పాలని చూసి వాటితో ఆడుకునేదంట. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అసలు ఏంటి అమ్మాయి ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు తనని డైవర్ట్ చేద్దాం అని చెప్పి తనకి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేస్తే ఓకే, తను అలాగే నాగదేవతని పూజిస్తూ తను పెళ్లి కూడా అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళకి ఒక సంతానం కలిగింది. ఒక అబ్బాయి తనకి జన్మిస్తాడు. తను కొంచెం అంటే తను ఇంకా పెద్దగా కాకముందుకి ఒక 10 సంవత్సరంలోనో 9 సంవత్సరాలు ఆ మధ్య టైంలోనే ఆ అబ్బాయి సడన్ గా చనిపోతాడు. సో ఇంకా అప్పటి నుంచి అమ్మ ఎలా అంటే ఇంకా నేను దేవుని నమ్మను, నేను పూజ చేయను అని చెప్పేసి తను చాలా బాధలో ఉంటే నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మవారి కలలో కనిపించి, నీ కుమారుడు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని చెప్పేసి తనకి చెప్పడం జరిగింది. సో నువ్వు నాకు ఆలయాన్ని నిర్మించు అని చెప్పి నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మవారి కలలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని చెప్తే సరే అని చెప్పి తను ఆలయాన్ని అయితే నిర్మించింది. సో అలా తాను చిన్న ఆలయంగా మొదలుపెట్టి ఈ రోజు ఆలయం ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది భక్తులతో ఇలా చుట్టూ నిండిపోయేంత స్థాయిలో మనకైతే ఈ ఆలయం డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ నాగ ప్రతిష్టలు మనం చూస్తూ ఉన్నాము, లోపల ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక చెంబు నీళ్లు పోసిన, ఒక చెంబు పాలతో ఆ అమ్మవారిని పూజ చేసినా సరే వాళ్ళకున్న దోషాలు తొలగిపోతాయని, వాళ్ళకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు. సో అందుకే మనకి జాతకంలో ఏవైనా నాగదోషాలు, సర్పదోషాలు కానీ, ఇలా వివాహంలో ఆలస్యం జరగడం కానీ, సంతానంలో ఆలస్యం జరగడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ ఆలయానికి ఒకసారి దర్శించుకొని జాతక పరిశీలన చేయించుకొని వాళ్ళు ఇలా నాగప్రతిష్ఠలు చేసి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళకున్న దోషాలన్నీ పోయి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా భక్తులని ఇక్కడ ఈ సందడిని చూస్తేనే మనకి తెలుస్తుంది. సో ఒక్కసారి ఈ ఆలయం లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ మనం గుడి లోపల చూసుకున్నట్టయితే మనకి గుడి చుట్టుపక్కల మొత్తం కూడా నాగ ప్రతిష్టలు కనిపిస్తుంటాయి. ఈ నాగ ప్రతిష్టలు ఎవరు స్థాపించారంటే భక్తులు. అంటే చాలా మందికి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా ఈ దోష నివారణ పూజ అనేది ఇక్కడ చేస్తారు. అందుకే భక్తులు ఇక్కడ నాగ ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మనం గుడి చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే కూడా మనకి ఎక్కడ చూసినా సరే మనకి ఆలయంలో నాగ ప్రతిష్టలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టే భక్తులందరూ ప్రతిష్ఠించిన నాగ ప్రతిష్టలు ఇక్కడ కొన్ని వందలు ఉన్నాయి. అసలు మనం ఎటు చూసినా కూడా మనకు అన్ని నాగ ప్రతిష్టలే కనిపిస్తున్నాయి. సో చాలా మందికి వివాహంలో ఆలస్యం జరగడం కానీ, సంతానం కోసం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే కొంచెం మందికి తెలీదు వాళ్ళకి సర్పదోషం ఉందని కానీ నాగదోషం ఉందని కానీ తెలియక ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇలాంటి పూజలు ఇక్కడ ఇవన్నీ నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతీక మన భక్తులు స్థాపించిన నాగశిల్పాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకొక ఉపాలయం ఉంది.
ఇక్కడ స్వర్ణ భైరవ ఆలయం అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఆలయానికి ఇంకొక ద్వారము. సో ఇక్కడ కూడా సరే మీరు ఎక్కడ చూసినా ఆలయం మొత్తం కూడా మనకి నాగ ప్రతిష్టలతోనే, మనకి నాగ శిల్పాలు అన్ని కూడా అసలు ఎక్కడ చూసినా అక్కడ మనకి మొత్తం నాగ సర్పాలు, వాటి శిల్పాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులు స్థాపించిన నాగ ప్రతిష్టలు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే నాగదోషం నివారణకు అని చెప్పేసి, లేదా సంతానం కోసం అని చెప్పేసి, ఇలా భక్తులు వాళ్ళ సమస్యల్ని, పూజలన్నీ నిర్వహించుకొని ఇలా ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి భక్తులు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ దీపారాధన అదంతా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ అమ్మవారి జయలక్ష్మి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఈయన నారాయణ స్వామి అనే అతని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఒక్క గుడిలోనే మనకి అమ్మవారితో పాటు భక్తుల విగ్రహాలని కూడా స్థాపించి పూజ చేసే ఆలయం మనకి ఇది ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి శివాలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ శివుడి ప్రతిమని ఇక్కడ పెట్టి ఆ శివుడికి పూజారాధన ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆలయం బయట కూడా చాలా నాగ ప్రతిష్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక రావి చెట్టు కనిపిస్తుంది. ఆ రావి చెట్టు కింద ఇలా మనకి భారీ స్థాయిలో నాగ ప్రతిమలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా భక్తులు ఏర్పాటు చేసినవి, అంటే భక్తులు స్థాపించినవి. ఇక్కడ కూడా మన గుడి ప్రాంగణంలోనే ఉన్నాము. సో ఇక్కడ కూడా కొన్ని వందల సంఖ్యలో నాగ ప్రతిష్టలు మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రత్యేకత ఎందుకు ఇన్ని నాగ ప్రతిష్టలు ఇక్కడ ప్రతిష్ఠించారు అని అంటే, సో ఇక్కడ ఎందుకు ఇన్ని వందల సంఖ్యలో నాగ ప్రతిష్టలు ఉన్నాయంటే, చాలా మందికి వివాహం జరగడంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అలాగే సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పెళ్లి విషయంలో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య విషయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సో వాళ్ళ జాతకానుసారం ఒకసారి వాళ్ళ జాతక పరిశీలన చేయించుకొని వాళ్ళకి ఏవైనా దోషాలు ఉంటే అవి నివృత్తి చేసుకోవడానికి ఇలా ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో నాగ ప్రతిష్టలన్నీ ప్రతిష్ఠించారు. అంటే ఇవన్నీ కూడా భక్తులు ప్రతిష్ఠించినవి. వాళ్ళ దోషాలు నివారణ అవ్వడానికని, వాళ్ళకి ఏవైనా దోషాలు ఉంటే నాగ దోషాలు గాని, ఇలా సర్ప దోషాలు గాని, ఇలా ఎన్నో దోషాలు ఉంటాయి, వాటన్నిటిని నివృత్తి చేయించుకోవడానికి ఇలా మనకి ఇక్కడ నాగ ప్రతిష్టలన్నీ వీళ్ళు ఇక్కడ స్థాపించారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ గుడి ఆవరణలో మనకు ఒక కోనేరు కనిపిస్తుంది. సో ఇది కోనేరు ప్రదేశం. అలాగే కొంచెం ముందుకి చూసుకున్నట్టయితే మనకి అక్కడ జయలక్ష్మి అమ్మవారి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. సో ఈ ఆలయం నిర్మించడానికి మూల కారణం ఎవరైతే ఉన్నారో ఆవిడే జయలక్ష్మి అమ్మగారు. అంటే భక్తురాలు, తన కళలు అమ్మవారు సాక్షాత్కరించి ఇలా నాకు ఆలయం నిర్మించాలి అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆవిడే జయలక్ష్మి అమ్మవారు. తనకి ఇక్కడ వీళ్ళు అందరూ అభిమానంతో, అంటే గుడి కట్టించింది అన్న ఆ మంచి ఉద్దేశంతోనే ఆ అమ్మవారి విగ్రహాలు కూడా మనకి గుడి లోపల కూడా కనిపించాయి చాలా మటుకు. సో ఇక్కడ కోనేరు ప్రాంతంలో కూడా అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తుంది. సో ఇలాగే అక్కడ కొంచెం పక్కన మనం చూసుకున్నట్టయితే వాళ్ళ కుమారుడు ఎవరైతే నారాయణ స్వామి గారు ఉండేనో వాళ్ళ అబ్బాయి కూడా తనే అన్నమాట. తన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇదే ఆలయం కొంచెం ప్రాంగణంలో మనం చూసుకుంటే మనకి నవగ్రహ దేవత మండపం ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ అంటే ప్రతి దేవాలయంలో మనకి నవగ్రహ దేవత మండపం అనేది కనిపిస్తుంది. సో ఈ ఆలయంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నవగ్రహ దేవత మండపం ఇక్కడ దర్శనమిస్తుంది.